మనకి మనీష్ గారికి ఎట్లా అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టే. తనుజ గారు నిజంగా బంగారం ఫ్రెండ్స్. తనైతే నిజంగా చెప్తున్నా లిటరల్ గా గుండె దడదడ అన్నది కావచ్చు లిటరల్ గా. భరణి గారు అయితే ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా అయినా ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని అఫీషియల్. సో ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 2 అన్నమాట మన దాంట్లో. సో ఈరోజు యాక్చువల్గా అంటే నాట్ ఈ రోజు కాదు, నిన్న వాళ్ళు ఒక సెకండ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేశారనమాట. సో ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ అయిపోయింది. దాంట్లో బర్ని గారు ఇమాన్యుయల్ ఇట్లా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ మనం ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తన ప్లేస్ ని షిఫ్ట్ అవుతున్నప్పుడు మీకు ఆల్రెడీ వీడియో వచ్చేసి ఉంటుంది. సో తన ప్లేస్ ని షిఫ్ట్ అవుతున్నప్పుడు సుమన్ శెట్టి గారిని డెమాన్ పవన్ తన లెగ్ ని పట్టుకొని గుంజడం అనేది అసలు బాగాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే తనకి సో తన పొజిషన్ లో ఉండి మనం కూడా ఆలోచించవచ్చు, అదొకటి నచ్చలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకున్న తర్వాతకి ఈ రోజు ఏమైంది అనేసి చెప్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బజర్ ఆర్ నో బజర్ అనేసి ఒక కంటెంట్ అనేది వచ్చిందనమాట. సో ఒక టాస్క్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట. సెకండ్ టాస్క్ లో ఏంటంటే యాక్చువల్ గా టెనెంట్స్ కి 7 hours ఉన్నాయి అండ్ ఓనర్స్ కి వచ్చేసి 4 hours ఉన్నాయి అనమాట. సో వాళ్ళు ఒకవేళ టాస్క్ విన్ అయ్యారంటే 0 అవుతుంది. సో యాక్చువల్గా ఈ టాస్క్ దేని గురించి అంటే నమ్మకం, పట్టుదల, స్నేహం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, మనం దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఏంటంటే పట్టుదల. కొంతమంది కంటెస్టెంట్స్ లో మాత్రమే ఉంది ఆ పట్టుదల, ఇంకొంతమంది దాంట్లో లేదు, అదొకటి. నెక్స్ట్ ఫ్రెండ్షిప్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ఫ్రెండ్షిప్స్ పైన వాళ్ళకి ఎంత నమ్మకం ఉందనేసి ఈ టాస్క్ అన్నమాట. ఆ టాస్క్ ఏంటో కాదు. సో అక్కడ ఏంటంటే టీమ్స్ గా డివైడ్ అయిపోతారు అనమాట. సో ఓనర్స్ అందరు ఒక సైడ్, టెనెంట్స్ అందరు ఒక సైడ్కి అట్లా టీమ్స్ గా డివైడ్ అయిపోయిన తర్వాతకి ఒకవేళ బజర్ ఇద్దరు క్లిక్ చేశారనుకో అప్పుడు ఏమవుతుంది, ఒక 1 hour ఎక్స్ట్రా పెరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు క్లిక్ చేయకపోతే మొత్తం 1 hourకి వస్తుంది, ఒక 1 hour తగ్గుతుంది అనమాట. ఒకవేళ ఒకరు క్లిక్ చేసి ఒకరు క్లిక్ చేయలేదు అంటే వాళ్ళు 0కి వచ్చేసి విన్ అయిపోతారు అనమాట. అయినప్పుడు ఏమవుతుంది, సో కంటెండర్ గా వాళ్ళు కంటెండర్ ఉంటుందో సో దానికి వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ వీళ్ళు నార్మల్ గా అవుతుంది ఒక 1/2 hour ఏమన్నా మీకు ఒక 1/2 hour అట్లా టైం ఇస్తాం మేము. టైం ఇచ్చినప్పుడు మీరు ఆ బజర్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆపోజిట్ టీం వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడవచ్చు అనేసి చెప్తారన్నమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ మనీష్కి ఏమైందంటే, సో మనీష్ తనకి వచ్చిన ఇంగ్లీష్ ఉంటుంది కదా, సో ఆ ఇంగ్లీష్ అనేది యూజ్ చేశాడనమాట. యూజ్ చేయడం వల్ల బిగ్ బాస్ అయితే చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడనమాట. ఏమని, ఇక్కడ బిగ్ బాస్ అనేది తెలుగు ప్రజల కోసము, సో మీరు తెలుగు మాట్లాడండి ఫస్ట్. ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా, ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మీకు తెలుగు వచ్చి కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేసి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారనమాట. అది వరకు కాదు, మనీష్ గారికి అనమాట. సో ఇక్కడ ఈ కాన్వర్సేషన్ మొత్తం అవుతుంది. అవును, ఫస్ట్ మనం వాళ్ళకి కాల్ చేద్దాం, మనమే బజర్ క్లిక్ చేద్దాము. ఒకవేళ వాళ్ళు క్లిక్ చేస్తే ఎట్లా, మనకి ఇక్కడ రింగ్ మోగగానే బజర్ క్లిక్ చేసి వాళ్ళకి కాల్ చేసి ఆ 1/2 hour లోపు మనం నార్మల్ గా వాళ్ళతో మాట్లాడి అట్లా చేద్దాము అనేసి అట్లా అన్నారనమాట. సో ఈ డిస్కషన్ ఏదైతే వీళ్ళది అవుతుందో ఓనర్స్, సో ఇదే డిస్కషన్ టెనెంట్స్ కూడా అట్లనే పెడుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యలో ఇద్దరికి కొంచెం గొడవ దృశ్యం అయిందనమాట. సో లైవ్ లో కూడా కొంచెం కట్ చేశారు అనుకుంటా. సో ఈ లైవ్ గురించి మనకి ఏదైతే ఎపిసోడ్ వస్తుందో ఎపిసోడ్స్ లో కూడా చూపిస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఏంది ఒక్క మాట కూడా అసలు నన్ను మాట్లాడిస్తలేరు మీరు, ఏంది అసలు మొత్తం మీరే మాట్లాడాలా అది ఇది అనేసి ఈ మనీష్ అనడం స్టార్ట్ చేసిండు అనమాట. అసలు ఏంటి మొత్తం కెమెరాకి మీరే ఫోకస్ అవ్వాలా, మీరే మాట్లాడాలా, అసలు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరు ఏంటి అది ఇది. ఇది మాత్రం నిజమే గైస్, ఎందుకంటే ఇప్పుడు ప్రియా గారు మాట్లాడారు, ఓకే. నెక్స్ట్ శ్రీజ గారు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారు, కాకపోతే తినకి టైం ఇవ్వలేదు. యాక్చువల్గా మర్యాద మనీష్కి టైం ఇవ్వలేదు అనమాట. సో ఆ టైం కోసం అనేసి తను ఆర్గ్యూ చేయడం అనేది జరిగిందనమాట. సో స్క్రీన్ ఫేస్ మొత్తం స్క్రీన్ పైన మొత్తం ఫేస్ అంతా మీదే కనిపిస్తుంది, ఏంటి నాది కనిపించకూడదు అట్లా అనేసి కొంచెం డిస్కషన్ అనేది వచ్చింది. రాగానే అక్కడ శ్రీజ ఏమన్నదంటే నార్మల్గా నిల్చోనండి, ఆ తర్వాత టీమ్ టాస్క్ ఇది ఇండివిజువల్ టాస్క్ కాదు అనేసి మనీష్ అన్నారనమాట. టీమ్ టాస్క్ ఇది ఇండివిజువల్ టాస్క్ కాదు, మీరు ఒక్కరే మాట్లాడడానికి, మాది కూడా మీరు తీసుకోవాలి, ఒక టీం ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతనే మీరు కూడా మాట్లాడాలి అని అన్నారనమాట. అనగానే ఈ శ్రీజ ఏమన్నది, పవన్ ఇప్పుడు నార్మల్గా ఇట్లా జస్ట్ ఆపోజిట్ ఉన్నారనమాట. ఆపోజిట్ ఉన్నప్పుడు ఏమైంది, ఇంకా చాలా హైపర్ గా కోపం వచ్చేసి కొంచెం మీదికి వెళ్ళడం జరిగిందనమాట. ఎవరు వెళ్ళారు, మర్యాద మనీష్ గారు వెళ్ళారనమాట. వెళ్ళగానే పవన్ ఆగు అంటే పవన్ మధ్యలో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో. పవన్ ఆగు, దా దా ఇప్పుడు నీ క్యారెక్టర్ బయటపడుతుంది, ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో బయటపడింది అది ఇది అనుకుంటారు. నీ క్యారెక్టర్ ఎప్పుడో బయటపడింది, క్యారెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందనమాట.
సో అక్కడ అందరూ చూస్తున్నారు నీ క్యారెక్టర్ కూడా అనేసి మాట్లాడారు. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్, పైకి రావడం నీ క్యారెక్టర్ అని శ్రీజ్ అని అన్నాడు అన్నమాట తను. సో ఇట్లా అనగానే ఇది ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రెచ్చగొడుతుంది అనమాట శ్రీజ మనీష్ని. అంటే నీ క్యారెక్టర్ ఇది, నీది ఇదే, నువ్వు దీనికోసం చూస్తావు, దానికోసం చూస్తావు కొన్ని కొన్ని మాటలు అనడం జరిగింది. సో అన్న తర్వాతకి ఆ మన మనీష్ గారిని చాలా అంటే చాలా రెచ్చగొట్టింది ఫ్రెండ్స్. రెచ్చగొట్టగానే అవును నీ క్యారెక్టర్ కూడా తెలుస్తుంది అనేసి తను అన్నారనమాట. నెక్స్ట్ ఇది ఎట్లా అంటే ఇక మనకి మాది ఒక వంకర అన్నట్టే. వంకర అనేసి నేను ఎందుకు అన్నానంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎన్ని టైమ్స్ చెప్పారు, చాలా టైమ్స్ చెప్పారు. అంటే తను చూస్తారు కదా, ఫస్ట్ చూసే మాట్లాడతారు బిగ్ బాస్ ఏది ఉన్నా కానీ. ఇది తెలుగు టెలివిజన్, సో మీరు తెలుగులోనే మాట్లాడాలి. ఇదే కాకుండా ఏదో సంథింగ్ ఆమ్లెట్ బర్గర్ ఏదో యూజ్ చేశాడనమాట వర్డ్స్. సో అవి మాట్లాడు కుక్కతో ఒక వంకర అని ఎందుకనంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు తెలుగు మాట్లాడనేసి, మళ్ళీ ఇలా ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసింది గైస్. అసలు ఏమనుకోవాలి చెప్పండి ఇంకా. సో ఇది పక్కకు పెడితే ఇది పార్ట్ 1, ఇది పక్కకు పెట్టేస్తే 4-5 పేజెస్ ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మన టీంలో ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇది టాస్క్ 2. ఇప్పుడు టాస్క్ సారీ ఇదే కంటిన్యూ అనమాట. ఇప్పుడు ఏంటి అక్కడ ఏమంటున్నారంటే మనీష్ గారు నార్మల్గా 5 మెంబర్స్ ఉన్నాం మనం నామినేషన్స్ లో, మొత్తం స్క్రీన్ ఫేస్ వీళ్ళే తీసుకుంటే మరి నేనేం తీసుకోవాలి స్క్రీన్ ఫేస్? ఒకవేళ నామినేషన్స్ లో ఉన్నాము, మనం సేవ్ అవ్వాలంటే మనం స్క్రీన్ ఫేస్ చూపించాలి, అంటే మనం ఏంటో మనకి కెమెరా ముందుకెళ్ళి చూపించాలి అనేసి నార్మల్. కానీ నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ ఇన్ని సీజన్లు చూసినాం, 8 సీజన్స్ చూసినాం, కానీ కెమెరా కోసము కెమెరా అని అది ఇది మెన్షన్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇట్లా. ఏంటంటే ఒకవేళ ఫోన్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తుంటారు, ఫోన్ మాట్లాడి ఇక్కడ రీతు వచ్చినప్పుడు డెమాన్ పవన్ మాట్లాడడం కానీ, ఇక్కడ చూస్తే యాక్చువల్గా మన మన తనుజ గారు నిజంగా బంగారం ఫ్రెండ్స్. తనైతే నిజంగా చెప్తున్నా యాక్చువల్గా అదంతా వదిలేస్తే తనుజ గారు ఉన్నారు కదా. సో తనుజ గారు భరణి గారితో మాట్లాడదాం అనుకున్నారు అనమాట. అప్పుడు తనకి కొంచెం నార్మల్ గానే హెల్త్ బాగాలేదు. సో అక్కడ ఏమైంది మాట్లాడడానికి వెళ్ళారు, తర్వాత కొంచెం కళ్ళు తిరగడం జరిగింది అనమాట. సో తను వెళ్ళి ఆల్రెడీ చెప్పాడు, అవును మేము బెల్కి ఇది చేయలేదు, కాబట్టి కొంచెంసేపు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కాదు యాక్చువల్గా, ఈ వీళ్ళ సపోర్ట్ నుంచి ఆలోచిస్తే సపోర్ట్ చేయడానికి కాదు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన సంజన గారితో నార్మల్గా మాట్లాడుకున్నారు అనమాట. నేను మొత్తం ఇప్పుడు సంజన గారితో మన ఎవరు మర్యాద మనిషి ఏం చెప్తున్నాడంటే అవును అసలు ఏంటి నా క్యారెక్టర్ గురించి కొంచెం లిటరల్గా ఏడ్చారులే. కొంచెం ఎట్లా అంటే అవును నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏంటి వీళ్ళు అది ఇది అనేసి ఏమో వర్డ్స్ యూజ్ చేశారు. సంజన గారు ఏం చెప్తున్నారంటే దీనికి చూడండి అసలు. సంజన గారు నేను మొత్తం అసలు సెట్ చేసేసిన, నేను మొత్తం సెట్ చేసి ప్రియాంక కౌందికి అప్పుడప్పుడు నేను చాక్లెట్స్ ఇస్తున్నాను, నా మీద పడకూడదు అనేసి అని అన్నదన్నమాట. అనగానే ఇక్కడ వాళ్ళ మధ్య ఇంకా డిస్కషన్ అట్లా స్టాప్ అయిపోయి నెక్స్ట్ ఏమైందంటే ఇంకా మనకు వచ్చేసి థర్డ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు నిన్న విన్ అయిన వాళ్ళు యాక్చువల్గా ఇద్దరు బెల్లు కొట్టారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఏంటంటే నిన్నటి దాంట్లో ఓనర్స్ విన్ అయ్యారు. ఇప్పుడు టెనెంట్స్ నిజాయితీగా ఉండి ఒక 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓనర్స్ నుంచి. టెనెంట్స్ వాళ్ళు ఎవరు అర్హులు కాదు, ఎవరు క్యాప్టెన్సీకి అర్హులు కాదు అనేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ప్రియా అంటుంది కన్సిడర్ చేయండి, కన్సిడర్ అయ్యేలాగా డిస్కస్ చేసుకోండి ఇప్పుడు ఓనర్స్ అనేసి అన్నారు కదా. చెప్తున్నా గుండె దడదడ అన్నది కావచ్చు లిటరల్ గా. ఎందుకంటే ఇప్పుడు మన ప్రియా గారు చేసేటివన్నీ చేశారు. మార్నింగ్ సంజన గారు రీతుకి ఫుడ్ పెట్టినప్పుడు కూడా కొంచెం చాలా ఇష్యూ చేసారు వాళ్ళు. సో ఆమెనే లీడర్ లాగా వస్తే ఒకవేళ క్యాప్టెన్సీ టాస్క్ ఒకవేళ విన్ అయ్యి క్యాప్టెన్ లాగా తనే వస్తే మనం ఈ హౌస్ లో అసలు మనము ఆమెని ఎదిరించలేము అనేసి వీళ్ళు అనుకున్నారనమాట. సో ఇక్కడ చూస్తే ప్రియా గారిని ఇంకా డెమాన్ పవన్ కళ్యాణ్, హరీష్, మనీష్ వీళ్ళకనేది క్యాప్టెన్సీ కంటెండర్ గా రాకుండా నార్మల్ గా ఓట్స్ చేసుకున్నారు అన్నమాట. సో వాళ్ళు ఓట్స్ చేసుకున్నారు, వద్దు అనేసి చెప్పారు. ఎందుకంటే ప్రియా ఎందుకంటే తను ఒకవేళ వస్తే మనల్ని చాలా అటాక్ చేసి తట్టుకోలేమంటే తన పవర్ చూసి కాదు, ఎట్లా అంటే తను పెట్టే రూల్స్ కి కానీ అట్లా అన్నమాట మనల్ని అటాక్ చేస్తుంది ఎట్లయినా అనేసి. డెమాన్కి ఎట్లా అంటే ఆ క్యాపబిలిటీ లేదు అండ్ తను మెయింటైన్ చేయలేడు వీళ్ళందరినీ అనేసి డెమాన్ కి పాయింట్స్ ఇచ్చారనమాట. పవన్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఓకే పవన్ వస్తే బాగుండని అనుకున్నారు, తర్వాత కొండి తనకు కూడా అంతే సేమ్ అనేసి అని అన్నారు. కానీ పవన్ గురించి చెప్పాలంటే మన ఇంటి పక్క వాళ్ళు కానీ మన ఇంట్లో నార్మల్గా ఎట్లా మాట్లాడతారో మన ఇంటి పక్క వాళ్ళు ఎట్లుంటారు, పవన్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారు. మళ్ళీ ఏంటంటే పవన్ కి కానీ పవన్ కి కానీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు బయటపడట్లేదు అనేసి అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మాట్లాడే ఛాన్స్ ఇస్తే పక్కా వాళ్ళు కూడా బయటపడే రోజు వస్తుంది. ఇక్కడ
హరీష్ ఎట్లా అంటే ఏదైనా కానీ స్పోర్టివ్‌గా తీసుకోడు. తనకి యాంగ్రీ ఇష్యూ ఉంది. చాలా అంటే చాలా కోపం అండ్ అనుకున్నది ఒకటైతే ఇంకొకటి చేస్తాడు. ఒకలాగా అనుకోని ఇంకొకటి చేసే రకంగా కూడా తను ఉంటాడనమాట. మనీష్, మనీష్ ఎట్లా అంటే ఇక నార్మల్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌ని ఇప్పుడు ఎట్లా అంటే చీమొచ్చి గింతంత కూర్చున్నాక దాని మీద కారప్పొడేసి ఒర్లుతాడనమాట. సో, అట్లా అనమాట అది. మనీష్‌ది కొంచెం వేరే ఉంటది. సో, మనీష్‌ని కూడా వద్దనేసారనమాట. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఎవరంటే హ్మ్. రీతుని చూడండి ఫ్రెండ్స్. అందరికి వీళ్ళ నేమ్సే చెప్పిర్రు. ఆ రీతు దగ్గరకొచ్చేసరికి కొంచెం ఓకే. వాళ్ళకి భరణి గారైతే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా అయినా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ నామినేషన్‌లో ఉన్నారు గదా! సో, తనకొకసారి ఛాన్స్ ఇవ్వచ్చు గదా! సో, తనని తాను నిరూపించుకొని చెప్తాడు గదా! అనేసి డెమాన్ పవన్‌కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మన తనుజ గూడా అన్నారు. ఓకే. డెమాన్ పవన్ అనేసి అన్నారు. వీళ్ళిద్దరే ఓట్స్ ఏసారు. కాకపోతే ఈమె స్టాండ్ తీసుకుందన్నమాట డెమాన్ పవన్ గురించి. అక్కడ ఏమీ లేనిది స్టాండ్ ఎలా తీసుకుంటది? ఏదైనా ఉంది కాబట్టి స్టాండ్ తీసుకుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలానే మాట్లాడారు. డెమాన్ పవన్ ఇంకా కళ్యాణ్, ప్రియా వీళ్ళందరూ నామినేషన్స్‌లో ఉన్నారు గదా! అనేసి అట్లా. సో, యాక్చువల్‌గా ఏమైతుందంటే మార్నింగ్ నుంచి ఇది బిగ్ బాస్ చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ట్యూషన్‌కెళ్ళేసి వచ్చి ఇట్లా షూట్ చేసేసుకుంటున్నాడన్నమాట ఫ్రెండ్స్. అందుకనేసి రైస్ కర్రీ చేయాలి గదా! సో, అవి చూసేసి ఇట్లా వస్తున్నాడన్నమాట. యాక్చువల్ టాపిక్ వద్దాం. ఇప్పుడేంటంటే రీతు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది డెమాన్ పవన్‌కి. అదెందుకో మనకు త్వరలోనే తెలిసిపోతది. అండ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా అసలు రీల్స్‌లలో చూసి గాని, లేకపోతే టీవీస్‌లో చూసి నవ్వుకుంటున్నట్టున్నారు గదా! సో, అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మనకు గావాలి యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఏమైందంటే రీతు డెమాన్ పవన్‌కి చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సో, బర్ని గారు ఓకే. ప్రియా ఓకే. అండ్ 3 మెంబర్స్‌నా? ఓకే. 4 మెంబర్స్‌ని గదా! డెమాన్ పవన్ అండ్ ఇంకొకరి నేమ్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనమాట అప్పటికి. చూసుకున్నారు. ఏదైనా అక్కడికి కొంచెం స్కిప్ చేసేసాను. సో, చూసుకొని అక్కడ ఏమైంది బర్ని గారిని మాత్రము చేశాక ఇంకా మనం లోపలికెళ్ళిపోతే అక్కడ బర్ని గారిని చేశాక ఇంక అందరూ నార్మల్‌గా చెప్పడానికి ట్రై చేస్తారు గదా! సో, మేము వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం అనేసి చెప్తారు గదా! చెప్పగానే మీరు ఆహా! ఫేవరెటిజం ఇక్కడ చూపిస్తున్నారా మీరు? సో, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? మీరు బర్ని గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అనేసి ఇలాంటి టాపిక్స్ అనేది వాళ్ళు మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో, ప్రియా గారు ఇంకా వాళ్ళు అసలు ఏమైంది? ఏంటి? అనేసి ఈరోజు ఆ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారు? ఏంటి? అనేసి రేపైతే మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనేమైనా మిస్టేక్స్ చేస్తే కూడా నన్ను క్షమించండి. ఓకేనా? థాంక్ యూ.